మరి ఈరోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, సంవత్సరం పూర్తి అయింది. మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించినరా? మీరు శాసనసభకు వచ్చినరా? మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించినరా? మీరు ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. చంద్రశేఖరరావు గారు ఇంత అనుభవాన్ని 40 సంవత్సరాల ప్రజా జీవితంలో 4 కోట్ల ప్రజలు మీకు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే ఈరోజు ప్రతిపక్ష పాత్ర, శాసనసభలో ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండడం, ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా. ఇవాళ మీరు నేను ఒకటే సూచన చేయదలుచుకున్నా, గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం, కుంగిపోయి ఫామ్ హౌస్లో పడిపోవడం మీ స్థాయికి, మీ గౌరవానికి తగ్గదు.